ఆగస్టు 15వ తేదీన పోలీస్ పెరేడ్ మైదానంలో తలపెట్టిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, ఈ మేరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరిహేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో వ్యవహరించి వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం కావచ్చని, ఆ మేరకు సిట్టింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం కేటాయించిన ఇన్ఛార్జి మంత్రివర్యుల చేతుల మీదుగా పతాక ఆవిష్కరణ జరుగుతుందని స్పష్టం చేశారు విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎస్ఎన్ హరిహేంద్ర ప్రసాద్. 77th Independence Day celebrations, which will happen on 15th of August in the coming month, the current month. So, I hope all of you have gone through the proceedings. The proceedings andri kuda cheruguntunanu. We will go through it once again for the benefit of everyone to understand ప్రతి డిపార్ట్మెంట్ యొక్క రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి, అదేవిధంగా ఎటువంటి సమస్య లేకుండా ఈ కార్యక్రమం జరగడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని మనం చర్చించుకోవడం కూడా జరుగుతుంది. సో ఆఫ్టర్ ఇనిషియల్ డిస్కషన్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్సర్న్స్ ఆర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్లో ఏదైనా సమస్య మీరు ఎదుర్కొని ఉంటే వాటి గురించి చెప్తే వాటిని we will take that into consideration and see to that those issues are addressed in the coming function. Okay, so starting with the regular proceedings, usually independence జరుగుతున్న ఇన్ఛార్జ్ మినిస్టర్లో మనకి ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరుగుతుంది. సో that is yet to be notified. Of course, we will come to know shortly. So based on that, we will make the preparatory arrangement. So major role దీంట్లో చూస్తే కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు తరఫు నుంచి చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ మనం డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ మనము ఏర్పాటు చేసుకోవాలి. దానికి కావాల్సిన సపోజ్ లెవెలింగ్ కానీ, ట్రాక్స్ కానీ, మన పరేడ్ ప్రాంతం నీట్గా చేసుకోవడం, స్టోన్స్ అన్ని కూడా తీసేయడం అన్నీ కూడా టేకప్ చేయాలి. అదేవిధంగా అక్కడ కావాల్సిన మెయిన్ ఏదైనా చేయాలంటే ఆ మరమ్మతు పనులు కూడా పూర్తి చేసుకుని చెప్తున్నాను. దెన్ పోలీస్ బ్యాండ్ ఏర్పాటు చేసుకోవాలి, వాళ్ళు కూడా సిద్ధమవుతున్నారు అనుకుంటున్నాను. గార్డ్ ఆఫ్ ఆనర్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. దట్ ఆల్సో దే హావ్ టు ప్లాన్. సెరమోనియల్ జీప్ ఫర్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ద కంటిజెంట్స్ మనం చూడడానికి అది సెరమోనియల్ జీప్ తయారు చేసుకోవాలి. ఆ జీప్ ఒక ఫిట్నెస్ కండిషన్స్ అన్ని కూడా ఒకసారి మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించుకొని సిద్ధం అవ్వాలి. దెన్ పోలీస్ పరేడ్స్కి ప్రాక్టీసెస్ ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ ఎన్సీసీ కానీ, ఎన్ఎస్ఎస్ కానీ, ఇంకా కంటిజెంట్స్ ఆర్మీ ఆర్ నేవీ వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి సంబంధించిన సిబ్బంది కూడా సమన్వయమై ఒకసారి 1కి 10 సార్లు మీరు రివర్సల్స్ అన్ని చేసుకోవాల్సి సందర్భంగా కోరుతున్నాను. And guard of honor at collector's office 7 AM. Then వివిధ అరేంజ్మెంట్స్ పోలీస్ తరఫున మామూలుగా చేసే దాన్ని కూడా చేసుకోవాలి. కమింగ్ టు జీవీఎంసీ తరఫు నుంచి ప్రధానంగా డ్రింకింగ్ వాటర్ సప్లై టు విఐపీ సిగ్నటరీస్ అఫీషియల్స్ అక్కడ, అదేవిధంగా శానిటరీ మెషర్స్ కలెక్టరేట్ అండ్ పోలీస్ బరాక్ గ్రౌండ్స్లో కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సో అక్కడ స్కూల్ పిల్లలు కూడా వస్తారు, వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా మంచి అరేంజ్మెంట్స్. సో డిఓ గారు కూడా మానిటర్ చేసుకోవాలి. ఐ థింక్ షీ హస్ గోన్ ఫర్ సమ్ మీటింగ్ డిఓ తరఫున. సో మీ సైడ్ నుంచి కూడా హుమ్సోవర్ కిడ్స్ వీఆర్ బ్రింగింగ్ ఫర్ ద ఈవెంట్, వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు కానీ, వాళ్ళకి ఏదైనా స్నాక్స్ కానీ అరేంజ్ చేయాల్సినవి మీరు జాగ్రత్తగా చూసుకోండి.